ఏపీలో న్యూ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత పథకాలు అమలు చేయట్లేదు, అప్పులు చేస్తున్నారు, మహిళల మీద దాడులు చేస్తున్నారు అనే ఆరోపణలు బాగా వినపడుతున్నాయి. కాసేపు ఫ్యాక్ట్స్ ఇచ్చేద్దాం. మేనిఫెస్టో అమలు మీద ఈ గవర్నమెంట్ ని ప్రజలు క్వశ్చన్ చేయాలి, అంతేగాని ప్రజల ముసుగులో ఉన్న వైసీపీ వాళ్ళు, వైఎస్ జగన్ గారు అండ్ వాళ్ళ టీం క్వశ్చన్ చేయడానికి నైతికత కూడా లేదు. ఇప్పుడు మేనిఫెస్టో విషయానికి వస్తే వైఎస్ జగన్ గారు 2019 మేనిఫెస్టో 5% కూడా అమలు చేయలేదు. ఇక మహిళల మీద దాడులు అంటారా, ఏ గవర్నమెంట్ కూడా ఈ క్రైమ్స్ ని జీరో చేయలేదు. ఈవెన్ దేవుళ్ళు పాలించినా కూడా దాడులు జరుగుతాయి. త్రేతాయుగం, ద్వాపర యుగం అలాంటప్పుడు జరిగాయి, ఇంకా కలియుగంలో ఖచ్చితంగా జరుగుతాయి. బట్ ఏ గవర్నమెంట్ ఎలా రియాక్ట్ అయింది, ఏ గవర్నమెంట్ ఈ క్రైమ్ రేట్ ని ఎంత వరకు తగ్గించింది అన్నదే పాయింట్. అరెస్టులు జరిగాయి, గవర్నమెంట్ అయితే రియాక్ట్ అయింది, పోలీస్ వ్యవస్థ రియాక్ట్ అయింది. ఆ గవర్నమెంట్ వర్సెస్ ఈ గవర్నమెంట్ లేదా 14 to 19 వర్సెస్ 19 to 24 అని కంపారిజన్ చేస్తే దాదాపు ఒక సిరీస్ చేయొచ్చు. వివేకానంద రెడ్డి గారి హత్య దగ్గర నుంచి విజయవాడ రమ్య హత్య వరకు, లేకపోతే అబ్దుల్ సలాం హత్య వరకు, ఇలా ఎన్నో చెప్పుకోవచ్చు ఎగ్జాంపుల్స్ గా. ఇక అప్పులు చేస్తున్నారు అని, ఎస్ అప్పులు చేశారు. యాజ్ ఆన్ 4th August